subscribers and everyone on this special occasion. నేనైతే సంగారెడ్డిలో హాస్టల్లో ఉన్నాను కాబట్టి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే సెర్చ్ చేశాను. నాకు వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కనిపించింది. నాకు గూగుల్లో ఫొటోస్ అయితే చాలా బాగా నచ్చేసాయి. ఇక్కడ చూద్దాం ఎలా ఉంది టెంపుల్. రష్ అయితే చాలా హెవీగా ఉంది. ఎక్కడెక్కడ నుంచి అయితే జనాలు బాగా వస్తున్నారు. డెకరేషన్స్ కూడా అదిరిపోయాయి. చూద్దాం ఎలా ఉందో టెంపుల్. చాలా బాగా డెకరేషన్ చేశారు కదా. ఇక్కడ 3 లైన్స్ అయితే ఉన్నాయి. ఫ్రీ దర్శనం 100 రూపీస్ లైన్, 200 రూపీస్ లైన్. ఫ్రీ లైన్లో అయితే కుదరదండి దర్శనం, చాలా హెవీగా ఉన్నారు కాబట్టి రష్. మేమైతే 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. అయినా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చాలా లైన్లో అయితే వెయిట్ చేశాము. కానీ దర్శనం అయితే చాలా బాగా అయింది. కనిపిస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి. చూసాక చూడాలనిపిస్తుంది అండి. చాలా బాగున్నారు. ఇక్కడికైతే బయటకైతే వచ్చేసాము. డెకరేషన్స్ అయితే చాలా బాగున్నాయి. వైకుంఠ ఏకాదశి కదా, ఫాస్టింగ్ అయితే ఇక్కడే వదిలేసాను. చాలా బాగుంది. వైబ్స్ కూడా చాలా బాగుంది.